మీరు సమస్యలతో బాధపడుతున్నారా? ఒక్కసారి ఈ గురువు గారికి కాల్ చేయండి. ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, ఆరోగ్యం, వ్యాపారం, సంతానం, భార్యాభర్తల సమస్యలు, చెడు ప్రయోగాల్లో ఇలా ఎటువంటి సమస్యలకైనా ఈ గురువు గారు 100% పరిష్కారం చేయబడును. నమ్మకంతో కాల్ చేయండి. గురూజీ రామరాజు. ఫోన్ నంబర్ 9849238801. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. తులారాశి వారి జాతకులు, మీ యొక్క స్వగృహంలో ఘోరం జరగబోతుంది, జాగ్రత్త. అది కూడా డిసెంబర్ మాసం 30, 31 తేదీల్లో జరగబోయేది ఇదే. ఏం జరగబోతుంది తెలియాలి అంటే వీడియోని పూర్తిగా మీరు చూడాల్సిందే. అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు అర్థమవుతుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దాము. ఈ రాశి వ్యక్తిత్వాన్ని చూస్తే గనక సహనంతో, ఓపికతో ఫలితాల కోసం ఎదురు చూస్తారు. మంచి వ్యక్తిత్వం, కార్యరంగంలో దూకుడుగా వ్యవహరించే గుణం వీరి సొంతంగా చెప్పాలి. ఇతరుల విషయాల్లో జోక్యం చేసుకోరు. వీరి విషయాల్లో జోక్యం చేసుకున్నా సహించరు. దృఢ సంకల్పంతో ఉంటారు. అనుకున్నది సాధించే వరకు కూడాను నిద్రపోని మనస్తత్వం వీరిది. డిసెంబర్ మాసం 30, 31 తేదీల్లో వీరి స్వగృహంలో ఘోరం జరిగే అవకాశం ఉంది. మీ కుటుంబ సభ్యుల్లో అంటే నానమ్మలు కావచ్చు, తాతలు కావచ్చు, తల్లిదండ్రులు కావచ్చు, ఎవరైనా సరే 70, 80 ఏళ్ల పైబడిన వ్యక్తులు ఉంటే గనక వారి యొక్క ఆరోగ్యం విషయంలో అశ్రద్ధ చేయొద్దు. ఈ 2 తేదీల్లో అస్సలు పనికిరాదు. ఎందుకంటే చిన్న సమస్య వచ్చినప్పుడే వైద్యుడిని సంప్రదించడం చాలా ఉత్తమం. సమస్య తీవ్రత పెరిగే అవకాశాలు ఉన్నాయి. వారిని జాగ్రత్తగా కాపాడుకోండి. ఆ బాధ్యత మీదే. అశ్రద్ధ చేయొద్దు. ఏదైనా సమస్య వస్తే గనక తగిన చికిత్స చేయించండి. అలాగే వారి యొక్క ఆరోగ్యం విషయంలో అశ్రద్ధ అనేది అస్సలు ఈ తిథుల్లో పనికిరాదు. బయట ఆహార పదార్థాలకు వారిని దూరంగా ఉంచండి. ఫుడ్ పాయిజన్ జరిగే అవకాశాలున్నాయి. చిన్న సమస్య కాస్త పెద్దగా మారే ప్రమాదం ఉంది. కాబట్టి ఈ అంశంలో ఈ రాశి జాతకులు తగిన జాగ్రత్తలు అయితే ఖచ్చితంగా తీసుకోవాలి. ఈ 2 తేదీల్లో కొన్ని ఊహించని సంఘటనలు కూడా మీ యొక్క జాతకంలో కనిపిస్తున్నాయి. చాలా కాలం నుండి కలుసుకోవాలి అనుకుంటున్న మిత్రులను కలుసుకునే అవకాశాలు మీ లైఫ్ లో ఉన్నాయి. చాలా కాలం క్రితం ఒక పని మొదలుపెట్టి మీరు జాప్యం చేస్తూ ఉన్నారు. ఆ పని మళ్లీ తిరిగి ప్రారంభించాలి అనుకున్నా ప్రారంభించలేకపోతున్నారు. పరిస్థితులు అనుకూలించకపోవడం కావచ్చు. అయితే ఈ 2 తేదీల్లో ఆ పని తిరిగి ప్రారంభించి పని పూర్తి చేస్తారు. విజయం కూడా సాధిస్తారు. ఈ విధంగా ఈ 2 తేదీల్లో కూడాను కొన్ని కీలక మార్పులు మీ జీవితంలో జరగబోతున్నాయి. విదేశాలకు వెళ్లడానికి ప్రయత్నం చేస్తున్న ఈ రాశి వారి జాతకులు ఎవరైతే ఉన్నారో ఈ 2 తేదీల్లో దానికి సంబంధించి ఒక గుడ్ న్యూస్ వినబోతున్నారని చెప్పాలి. ఈ రాశి యొక్క జీవితంలో ఊహించని కొన్ని కీలకమైన పరిణామాలు జరగబోతున్నాయి. వ్యాపారస్తులు కూడా వారి యొక్క వ్యాపారం గురించి, భవిష్యత్తు గురించి ఒక ముఖ్యమైన నిర్ణయాన్ని అయితే తీసుకోబోతున్నారు. ఇదివరకు మీ కుటుంబ సభ్యుల నుంచి లభించని సపోర్ట్ అనేది ఇప్పుడు మీకు ఈ 2 తేదీల్లో కూడా లభించబోతుంది. వారి సపోర్ట్ తో వ్యాపారం విస్తరించడం, కొన్ని మార్పులు చేర్పులు చేయడం, వినియోగదారులను ఆకట్టుకునే మార్పులు చేయడం చేస్తారు. ఉద్యోగస్తులు కూడా పెండింగ్ లో ఉన్న ఒక పని పూర్తి చేసి పై అధికారుల ప్రశంసలు పొందుకుంటారు. వివాహం అయిన వారు ఎవరైతే ఉన్నారో మీ యొక్క జీవిత భాగస్వామితో చిన్న చిన్న మనస్పర్ధలు కనిపిస్తున్నాయి. కాబట్టి అనవసరంగా వాదించుకుంటూ వెళ్లి సమస్య పెద్దది చేసుకోవద్దు. తీవ్రత తగ్గించే ప్రయత్నం చేయండి. ఎవరైతే ప్రేమ వ్యవహారాల్లో ఉన్నారో చిన్న చిన్న మనస్పర్ధలు కానవస్తున్నాయి. కాబట్టి జాగ్రత్త. ఈ మధ్య కాలంలో ఆదాయ మార్గాల కోసం ప్రయత్నం చేస్తున్నట్లయితే గనక దానికి సంబంధించి గుడ్ న్యూస్ ని అయితే దినఫలాల్లో వినబోతున్నారని చెప్పాలి. ఈ విధంగా కొన్ని కీలకమైన మార్పులు అయితే ఈ రాశి జాతకంలో డిసెంబర్ మాసం 30, 31 తేదీల్లో కనిపిస్తున్నాయి. మీ కుటుంబంలో పెద్దవారి పట్ల, వృద్ధుల పట్ల జాగ్రత్త వహించండి. వారి ఆరోగ్యం పట్ల అప్రమత్తంగా ఉండండి. రోజు శివారాధన చేసుకోండి. అలాగే మీకు పొంచి ఉన్న ప్రమాదం నుండి కాపాడమంటూ శివయ్యను వేడుకోండి. హనుమాన్ చాలీసా పఠించండి. శివ భగవానునికి దీపారాధన చేయండి. చక్కటి ఫలితాలు చూస్తారు. సో ఫ్రెండ్స్, చూశారు కదా, ఈ వీడియో గనక మీకు నచ్చితే లైక్ చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ లో ఆల్ ట్యాప్ చేయడాన్ని మాత్రం అస్సలు మీరు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.